హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మధు అనిల్ వ్లాగ్స్. ఇవాళ మనం వంకాయ బజ్జీని చేసుకుందాం. చాలా సులువుగా అయిపోతుంది. దీనికోసం మనకు కావాల్సిన పదార్థములు: ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, ఒక రెండు వంకాయలు, అలాగే కాస్తంత చింతపండు, టామరిన్, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కాస్తంత కొత్తిమీర. ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకుందాం. అలాగే తీసుకున్న వంకాయలను కూడా శుభ్రంగా కడుక్కొని తరుక్కొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని కాస్తంత ఉప్పు వేసుకొని పెట్టుకుందాం, ఎందుకంటే వంకాయలు నల్లబడుకోకుండా. అలాగే ఒక ప్లేట్లో కాస్తంత ఉప్పు, పసుపు, జీలకర్ర, అలాగే ధనియాల పొడిని తీసుకుందాం. ఆ తర్వాత ఒక కుక్కర్లో మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్, టమాటో, కొత్తిమీర, తీసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కాస్తంత చింతపండుని మనం తీసుకున్న కుక్కర్లో వేసుకుందాం. అలాగే తరుక్కున్న మన వంకాయల్ని కూడా ఇందులోనే వేసుకుందాం. మనం కావాలంటే పచ్చిమిర్చిని ఎక్కువగా కూడా తీసుకోవచ్చు, మీ కారానికి తగ్గట్టు. ఇవన్నీ వేసుకున్నాక ముందుగా తీసుకున్న పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అలాగే జీలకర్రని కూడా ఇందులోనే వేసేసుకుందాం. దీంతోపాటు ఒక 2 స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకుందాం. మన వంకాయలు అలాగే టమాటోలు అన్నీ మగ్గడానికి కాస్తన్ని నీళ్ళు, నేనైతే ఒక 1/2 గ్లాస్ తీసుకున్నాను. మీరు కొంచెం జారుడుగా కావాలంటే వాటర్ కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అన్నీ కూడా తీసుకొని వెళ్ళి మనము స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ని రానిచ్చుకుందాం. టమాటాలు, ఆనియన్, వంకాయలు కాస్త త్వరగానే మగ్గిపోతాయి కాబట్టి ఒక 2 విజిల్ మనకి సరిపోతాయి. అయిపోయినాక మన ప్రెషర్ అంతా వెళ్ళిపోయినాక మూత తీసుకుందాం. తీసుకున్నాక మనం మెత్తగా పప్పు గిత్తితో మెదుపుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాం కాబట్టి మీకు రుచికి తగ్గట్టు చూసుకొని కావాలంటే కాస్త వేసుకోవచ్చు. చూడండి, మనం వేసుకున్న వాటర్ సరిగ్గా సరిపోయినాయి. మీకు ఇంకా కాస్త జారుడుగా కావాలి అంటే ఇంకా కాస్త వాటర్ ముందుగానే మనం కుక్కర్ మూత పెట్టుకోకుండా ముందే వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం తాలింపుని పెట్టుకుందాం. దానికోసం ఒక సన్న తాలింపు గిన్నెని పెట్టుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. నేను ఇక్కడ వేరుశనగ ఆయిల్ని వాడుకుంటున్నాను. మీరు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో మనం కాస్తన్ని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇంగువ, లేకపోతే లేదు, మీ టేస్ట్కి తగ్గట్టు. కొన్ని ఆవాలు, జీలకర్ర, కాస్తన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు చుంచుకొని అందులో వేసుకోవాలి. కాస్తంత వెల్లుల్లి రెబ్బలు చిటపట్లాడినాక ఒక సన్న ముక్కంత ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కొని మన తాలింపులో వేసుకోవాలి. మన ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక మనం తీసుకున్న కరివేపాకును కూడా అందులో వేసుకోవాలి. కరివేపాకు కాస్త చిటపట్లాడినాక మనం ఈ తాలింపుని తీసుకొని మనం ఇందాక మెదుపుకున్న వంకాయ బజ్జీలో వేసుకోవాలి. తాలింపు వేయడం వల్ల వంకాయ బజ్జీ ఇంకాస్తంత టేస్టీగా వస్తుంది. కావాలంటే మీరు వేసుకోవచ్చు తాలింపు, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపు అంతాని ఒక సన్న గరిటె తీసుకొని బాగా కలుపుకోండి. మన ఎంతో టేస్టీ అయిన వంకాయ బజ్జీ రెడీ అయింది. ఇందులో మనం కాస్తంత నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తినవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ do subscribe to our Madhu Anil Vlogs. Thank you.